నా సైడ్ రా ఇప్పుడు ఏం చేస్తున్నామా అమ్మారా ఉన్నావా ఓకేగా నీరు గ్రూప్ నీళ్ళు ఏం చేస్తున్నావు आगे काम है खट्टी गाँव जी ओके सर వాటర్ ఎఫెక్ట్ కూడా కావాలా వచ్చింది చూడు ఓకే కొంచెం కిందకన్నా అన్న కొంచెం కిందకన్నా రైట్ ఓకే స్టార్ట్ చేస్తుందా? ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలుపెరగని శ్రామికుడు తెలుగువారి అభ్యున్నతి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మన పిల్లల భవిత కోసం ఆంధ్ర రాష్ట్ర భవిత కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్న దార్శనికుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వేలాది మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వటం నా అదృష్టం. ఇక్కడ పెద్ద ఎత్తున హాజరైన ముస్లిం సోదరులు చంద్రబాబు నాయుడు గారిని నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం వారి అభివృద్ధికి ఎంతో కృషి చేసింది. మత సామరస్యాన్ని కాపాడటానికి ఎంతో కృషి చేసింది. ఉర్దూని రెండో అధికార భాష గుర్తించి చేసిన తెలుగుదేశం. అలానే 1985లోనే అన్న నందమూరి తారక రామారావు గారు మైనార్టీ కార్పొరేషన్ని స్థాపించారు. అలానే తర్వాత చంద్రబాబు నాయుడు గారు దుల్హన్ పథకం, అలానే రంజాన్ తోఫా పథకం, విదేశీ విద్య, షాదీఖానాల నిర్మాణం, మసీదుల అభివృద్ధి, ఇలా ఎన్నో పథకాలతోటి ముస్లింల అభ్యున్నతి కోసం ఎంతో శ్రమించారు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన దుర్మార్గ పాలనతో ఈ పథకాలన్నింటినీ రద్దు చేసి ముస్లింలకి తీవ్ర అన్యాయం చేశారు. జగన్ రెడ్డి దుర్మార్గ పాలన పట్ల ముస్లిం సోదరులందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా అతనికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించింది తెలుగుదేశం పార్టీ అని, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతని మైనారిటీ సోదరులు అందరూ కూడా గుర్తించి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఓటేసి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ
పవిత్ర రంజాన్ సందర్భంగా ఎంతో దీక్షానిష్టతోటి ఉపవాసం ఉండి ఎంతో భక్తులతోటి ఈ పండుగని అందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా జరుపుకుంటున్నారు. వారి కుటుంబాలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని అల్లాహ్ని ప్రార్థిస్తూ మరోసారి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు.